అన్న నమస్తే అన్న. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మ్మ్. కొణిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయమైందని బయట అంటున్నారు. అలాగే జనసేన నాయకులు మ్మ్. చాలా పండగ అయితే చేసుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాగబాబు గారు అంటే చాలా సీనియర్ మనిషి. ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. సో మనం చూసుకుంటే ఆయన చాలా సున్నితమైన మనిషి, చాలా ఆలోచించుకొని అన్ని డిసిజన్స్ తీసుకుంటాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెడదాం అనుకున్నారో చిరంజీవి గారు అపోజ్ చేశారు. వద్దులే, మనకు రాజకీయాలు సెట్ కాకపోవచ్చు, నేను కూడా పార్టీ పెట్టాను కానీ అంత సక్సెస్ఫుల్ కాలేకపోయానప్పుడు ఈ రాజకీయాలు మనకి ఎందుకంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని మోటివేట్ చేసి, ఎట్లయితే రాముడు వెంకాల హనుమంతుడు ఉంటాడో అలానే పవన్ కళ్యాణ్ వెంకాల నాగబాబు గారు నిలబడి ఇలా జనసేనని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. ప్లస్ అది కాకుండా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలుగు ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కూడా ధీటుగా మాట్లాడే మనిషి నాగబాబు. అంటే మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడాడు. మనం జబర్దస్త్లో అయినా చూసే కామెడీ పర్సన్ కాదు. ఎందుకంటే అదొక క్యారెక్టర్ అయినా ప్లే చేసేది, నిజ జీవితంలో ఆయన వేరే లెక్క ఉంటాడు. సో ఇంకోటి రీసెంట్లీ మనం చూస్తే కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు, కానీ అది బీజేపీకి ఇవ్వమని ఆయననే చెప్పారు, అనకాపల్లి సీటు. సో ఇవన్నీ ఆయన చేశారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే పాలిటిక్స్లో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే దాంతో ఒక నలుగురికి ఇంకా మంచిగా అవుతుంది, కానీ దాంట్లో నెగిటివ్ అయ్యేది ఏం లేదు. సో దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. దీని మీద టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోయారని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అట్లేం లేదు. ఇప్పుడు టీడీపీ నాయకులు ఎందుకు సైలెంట్ అయిపోతారు చెప్పు? ఇప్పుడు దే ఆర్ ఇంటూ అలయన్స్. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసే ఎలక్షన్ పోటీ చేసింది కదా. ఇప్పుడు జనసేనకు మనం 22 సీట్లు 21 సీట్లు ఇచ్చినాం అప్పుడు. అయితే టీడీపీ వాళ్ళకి కొంతమందికి ఆ సీట్లు రాకపోకనే వీళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు అందరికి ఇస్తే మళ్ళీ అలయన్స్ ఎలా అవుతుంది? ఇప్పుడు జనసేన ఓటర్ కూడా టీడీపీకి ఓటేశాడు మిగతా కాన్స్టిట్యున్సీస్లో. అది ఏంటంటే ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పార్టీ హైకమాండ్స్ ఏదైనా డిసిజన్ తీసుకుంటే ఇవాళ నుంచి నెక్స్ట్ 10 years ఆలోచించుకుని తీసుకుంటారు. ఎందుకంటే ఈయనకు ఈ పదవి ఇస్తే ఆయన దాన్ని న్యాయం చేయగలుగుతాడా లేదా, న్యాయం చేస్తే మనకు బెనిఫిట్ ఏంది, ప్రజలకు బెనిఫిట్ ఏంది అన్నీ చూసుకొని ఇస్తారు. అది ఏంటంటే ఎవరైనా ఆశించిన వాళ్ళకి రాకపోతే ఆయన ఏదైనా ఫీల్ కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకు రాసి ఉంది ఎట్టైనా వస్తుంది, మనం కష్టపడాలి. ఇప్పుడు నాగబాబు గారు ఆల్మోస్ట్ 20 years నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్నారు. ఆయన ఎప్పుడు ఒకసారి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఏది పోటీ చేయలేదు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారితో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పదవి ఆశించలేదు, ఇక్కడ కూడా ఏం పదవి ఆశించలేదు. కానీ పార్టీ జనసేనకు ఆయన కష్టపడ్డాడు కాబట్టి, ఇంకా మా కూటమి కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ప్లస్ పబ్లిక్ ఫిగర్ ఆయన కూడా. సో గ్రౌండ్ లెవెల్లో తిరిగి చాలా సమస్యలు తెలుసుకొని ఆయన సజెషన్స్ ఇవ్వడం వల్లనే పార్టీ గ్రో అయింది జనసేన. సో అందుకని అది ఇస్తే తప్పులేదు. చాలా మంది ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయలేని వ్యక్తికి అది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు సినిమా నటుడిగా ఆయన అయితే ఉన్నారు, కానీ ఇంత పెద్ద పొజిషన్ ఎందుకని ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమా నటుడు అంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా సినిమా నటుడే, ఆయననే ముఖ్యమంత్రి కాగలరు. సో ఇండియాలో ఏ రూల్ లేదు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు అనేది. ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో వచ్చారు, సినిమాలో ఉన్నారు కదా. ఆయన రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో ఇదేంటంటే దాన్ని కౌంటర్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోవాలి. ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే నలుగురు ఇంకా ఉపయోగం పడుతుంది. ఇప్పుడు తెలీదు, రాజకీయం ఎలాగో తెలియదు అంటున్నారు. ఇప్పుడు రాజకీయం తెలీదు అంటే పని పని లేదు పాట లేదు అనుకునే వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు మనం జబర్దస్త్ అనేది చూసాం, నాగబాబు గారు రోజా గారు పక్కనే కూర్చుంటుండే. ఇప్పుడు నాగబాబు గారికి ఎక్కువ టాలెంట్ ఉందా యాజ్ ఎ జడ్జి, రోజా గారికి ఎక్కువ ఉందా అనేది జనాలకు తెలుసు. జబర్దస్త్లో ఎవరెంత మోటివేట్ చేస్తారో, ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కానీ రీజన్ ఎవరు ఉండే, ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ అయింది, ఆ ప్రోగ్రామ్ డబల్ ఫైనల్ అయినప్పుడు కూడా ఎవరు దాంతో నిలబడ్డారు, ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు జబర్దస్త్ని అందరూ చూశారు. ఇంకోటి రోజా గారు పొలిటికల్ నాలెడ్జ్ లేదు, పొలిటికల్ బేసిక్స్ లేవు, ఆవిడే మంత్రి అయింది. అలాంటప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తే తప్పలేదు. ఓకే, ఎందుకంటే బేసిక్గా ఒక లేడీ జెంట్స్ అని మనం కాకుండా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఒక మనిషికి 10 మంది కలిసి ఆలోచించి ఒక పదవి ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? ఏదో పేరు కోసం ఇస్తలేరు, ఆయనతో ఏదో ఒకటి పని చేయాలనే ఇస్తారు. మనది వైసీపీ పార్టీ కాదు కదా, ఇది టీడీపీ జనసేన బీజేపీ కూటమి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఏదైనా పని చేస్తే, ఏదైనా పదవి ఇస్తే రూపాయి ఇస్తే 10 రూపాయలు తీసుకుంటారు ఆయన. నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నీకు ఒక 10 మంది ఎమ్మెల్సీ చేసినంత పని చేపిస్తాం నీతో. అది గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ లెక్క ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడము,
లేకుంటే బ్యాంకాక్ గోవాకో తిరగడం కాదు ఇక్కడ. కష్టపడతారు, కష్టపడేటోళ్ళకే పదవిలు వస్తాయి అన్నీ. అది గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే కార్యకర్తలను అడిగితే తెలిసిపోతుంది. ఇప్పుడు అనకాపల్లి సీటు బీజేపీ గెలిచింది ఆడ, అంత స్ట్రాంగ్. వైసీపీ కూడా స్ట్రాంగ్ బేస్ ఉండేది. ఎందుకు గెలిచింది? నాగబాబు గారు గ్రౌండ్ వర్క్ ఎంత చేశారట టీడీపీకి బీజేపీ క్యాండిడేట్ని గెలిపి. అది మనం లైవ్ వీడియోస్ చూసుకోవచ్చు, ఫొటోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఆయన ఎంతో అంత కష్టపడ్డాడు కాబట్టి అక్కడి నుంచి బీజేపీ గెలిచింది. సో అలాంటప్పుడు ఇస్తే తప్పు లేదు అంట. అన్న మరో క్వశ్చన్ ఏంటనగా, బయట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, గతంలో నాగబాబు గారు బాలకృష్ణ అన్న వ్యక్తి నాకు తెలియదని కూడా ఆయన నోటితో మాట్లాడారు. అది కూడా ఇప్పుడు వైరల్ అయితే చేస్తున్నారు కావాలని. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అవుతే బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి? బాలకృష్ణ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో కానీ మనకు సినీ ఫీల్డ్లో జోకులు నడుస్తూ ఉంటాయి, కాంట్రస్ నడుస్తూ ఉంటాయి, హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉంటుంది. ఆయన దేనికి చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు బాలకృష్ణ గారు తెలియకపోవడం అనేది తెలియదు అంటే, మనకు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇండియా మొత్తం, ఇండియన్ వరల్డ్ వైడ్ ఫేమస్ బాలకృష్ణ. జై బాలయ్య. ఆయన అంటే ఏ హీరో పైన కానీ పాటలు తీసినా అంత సక్సెస్ కాలేదు, కానీ బాలకృష్ణ గారి పైన అయింది. ఎక్కడైనా ఏ చిన్న గొడవ జరిగినా ఏం జరిగినా ముంగట బాలకృష్ణ పాటలు వస్తాయి మనకు. ప్లస్ బాలకృష్ణ ఫైటింగ్ స్టైల్స్ ఉంటాయి. సో అది సినిమా పరంగా మనం ఏదో జావియల్గా తీసుకోవాలి, కానీ దీన్ని క్లబ్ చేయొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడంటే బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే, 3rd టైం ఎమ్మెల్యే ఆయన హిందూపూర్ నుంచి. ఆయన ప్రజల కోసం కష్టపడుతూ ఆయన సినిమా ఫీల్డ్ కూడా మేనేజ్ చేసుకుంటూ హీఈస్ గోయింగ్ పాజిటివ్. ఇది ఏంటంటే జస్ట్ ఏదో సోషల్ మీడియాలో 4 వ్యూలు 10 కామెంట్ల కోసం చేసే కామెంట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న.